జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అతను మీ అబ్బాయి కదా? అవును మేడం. మీ అబ్బాయి తన భార్యతో కలిసి ఉండటం ఇష్టం లేదు, విడిపోతాం విడాకులివ్వండి అంటున్నాడు. తల్లిగా మీరేమంటారు? ఖచ్చితంగా విడాకులు ఇచ్చేయండి మేడం. నా కోడల్ని ఏలుకోవడం వాడి వల్ల కానప్పుడు, దాంతో కలిసి బ్రతకడం వాడికి ఇష్టం లేనప్పుడు విడాకులు ఇవ్వాల్సిందే. అవును, విడిపోవాల్సిందే. విడిపోయి తీరాల్సిందే. ఎందుకో తెలుసా మేడం, భర్తే ప్రాణం అనుకుని బ్రతుకుతోంది, అందుకే విడదీయాలి. అత్తని అమ్మలా చూసుకుంటూ అత్త కాలికి దెబ్బ తగిలితే తన కళ్ళలో నెత్తరొస్తుంది. అందుకనే విడదీయాలి మేడం. ఆడపిల్లయుండి గిట్టని వాడి మనసు కోసం, వాడి మనసులో చోటు కోసం నిద్రలేని రాత్రులు గడిపిందే. అందుకే విడదీయాలి మేడం. పెళ్లి కాకుండానే నా కూతురు గర్భవతి అయితే దానికోసమని హాస్పిటల్కి వెళ్తున్నావంటే ఈ ఇంటి పరువు పోతుందని లేని గర్భం మోసిందే. అందుకని విడదీయాలి. ఈ ఇంట్లో నుంచి వాడు పొమ్మన్నా తన భర్తకి దూరంగా, వాళ్ళ అత్తమామలకి దూరంగా ఎలా ఉంటాను అని వేషం మార్చుకుని తన ఇంట్లోనే తనే పని మనిషిగా చేరిందే. అందుకని విడదీయాలి. అందుకే ఖచ్చితంగా విడదీయాలి మేడం. ఎన్ని పాపాలు చేసిన నా కోడలికి నా కోడలుగా ఉండే అర్హత లేదు మేడం. శ్రీవల్లి, భర్త ఎన్ని మాటలు అంటున్నా, ఎవరు అవమానిస్తున్నా భూదేవంతో ఓపికతో భరించిందే ఈ పిచ్చిది. అందుకని విడదీయాలి మేడం. విడదీయాలి మేడం. మేడం, నా కోడలు వాడికి భార్య అంతే, కానీ నాకు నాకు నా బిడ్డ మేడం, నా బిడ్డ మేడం. ఎన్నో విడాకుల కేసులో తీర్పు చెప్పాను, కానీ ఏ తీర్పు ఇవ్వాలో అర్థం కాని మొదటి కేసిది. తల్లి ప్రేరణతో భార్య వద్దనుకునే వాళ్ళని చూశాను, కానీ కొడుకు వద్దంటుంటే కోడలు కావాలంటున్న అత్తని మొదటిసారి చూస్తున్నాను. మీ అమ్మగారు చెప్పింది విన్నావు కదా, ఇప్పుడేమంటావు? వాళ్ళిద్దరి బాండింగ్ని నేను తప్పు పట్టడం లేదు మేడం. నేను నా భార్యతో కలిసి ఉండలేను. తనతో కలిసి బతకాలంటే అది నాకు నరకమే. ఆ నరకంలో నుంచి నన్ను బయట పడేయండి. నాకు విడాకులు ఇప్పించండి. యువర్ ఆనర్, ఏ భర్త అయినా ఇంట్లో ఉండేది కొద్ది సమయమే. పెళ్లికి ముందు కొడుకుని, పెళ్ళయిన తర్వాత కొడుకు కోడల్ని ఇద్దరినీ దగ్గరగా చూసేది తల్లి.
అటువంటి తల్లే తను నా కోడలు కాదు, నా తల్లి అనే మాట అంటుంది అంటే నా క్లయింట్ ఎంత ఉత్తమురాలో తెలుస్తుంది. కోడలు కావాలి అంటూ కోర్టులో అడిగిన మొదటి అత్తగా ఆమె మాత్రమే కనిపిస్తుంది. అందుకే అతని ఆవేశాన్ని కాకుండా ఆమె ఆవేదనని, నా క్లయింట్ ప్రేమని అర్థం చేసుకొని తగిన తీర్పుని ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, ఒక మనిషి వలన ఒక రోజు ఒక నెల బాధపడొచ్చు, కానీ ప్రతి క్షణం బాధపడుతూ ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఎలా బ్రతకాలి యువర్ ఆనర్? ఎంతో బిజీగా ఉండి నా క్లయింటు ఎన్నో పనుల మీద బయట తిరుగుతూ ఉంటారు. ఈ బాధతో, ఈ ఆలోచనలతో జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ యువర్ ఆనర్? సో ఆమె ఆవేదనని మాత్రమే కాదు, నా క్లయింట్కి ఎదురయ్యే సమస్యల గురించి కూడా ఆలోచించండి. ఇష్టం లేని వ్యక్తితో కలిసి ఉండలేక నా క్లయింట్ చిత్రవదను అనుభవిస్తూ ఈ నిర్ణయానికి వచ్చాడు. దయచేసి అతను కోరినట్లుగా విడాకులు ఇవ్వవలసిందిగా గౌరవనీయులైన జడ్జి గారిని కోరుకుంటున్నాను. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఇవ్వడానికి ముందు మీకు ఒక వారం రోజులు గడువిస్తున్నాను. ఈ వారం రోజులు గతం మర్చిపోయి ఒక కొత్త జంటగా కలిసుండే ప్రయత్నం చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.